హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. వర్షం పడుతున్నప్పుడు, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా చాట్ తినాలి అని చాలామందికి అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా బఠానీ చాట్ని చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా హైజీనిక్గా చాట్ని చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బఠానీ చాట్ని స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ తెల్ల బఠానీని తీసుకున్నాను. కప్ వైజ్గా చెప్పాలంటే ఇవి 1 కప్పు వరకు ఉంటాయి. ఈ బఠానీని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టి తీసుకున్నానండి. ఇన్ కేస్ మీరు ఈవినింగ్ చాట్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బఠానీని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపలని ఇలా పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి. బంగాళదుంప కాస్త పెద్దగా ఉంటే 1 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోని గాలి మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బఠానీ మెత్తగా ఉడికింది. ఇందులో నుండి ఉడికించుకున్న ఆలూని బయటికి తీసుకొని పక్కనుంచుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో నుండి 1/2 కప్పు వరకు బఠానీని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉల్లిపాయ ముక్కలని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 2 టమాటాలని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తరువాత ఇందులోకి ఉడికించుకున్న బఠానీని నీళ్ళతో పాటు తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్, ఉడికించుకున్న ఆలూని ఇలా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 1.5 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న బఠానీకి 1.5 కప్పుల నుండి 2 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బఠానీని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తే బఠానీ బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. చల్లారే కొద్దీ గ్రేవీ కాస్త చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. చివరగా ఇందులోకి 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్రాసెస్ని చూద్దాం. దీనికోసం ముందుగా సర్వింగ్ బౌల్లోకి 2-3 గరిటెల బఠానీ చాట్ని తీసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ నిమ్మరసం,
కొద్దిగా సన్నటి సేవ్, 1 టీ స్పూన్ స్వీట్ చట్నీ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. స్వీట్ చట్నీ వేయకపోయినా చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొద్దిగా చాట్ మసాలాని చల్లుకొని తీసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉంది బఠానీ చాట్ రెడీ. ఇలా బఠానీ చాట్ని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.